హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్. వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను మేడారంకి వెళ్తున్నాను అక్క బావ వాళ్ళతో కలిసి. సో కంప్లీట్గా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వ్లాగ్. సో ట్రావెలింగ్ చేస్తున్నాము. ఆ తర్వాత అక్కడ ఒక రూమ్ తీసేసుకొని ఇవాళ నైట్ అక్కడ స్టే చేసి రేపు దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మనం హైదరాబాద్ రిటర్న్ అయిపోతాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అత్తమ్మ, బావ, అక్క, సిరి, నేను అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు రూట్ వచ్చి మనము కోయాడా నుంచి హుస్నాబాద్ టు హుజరాబాద్ టు వరంగల్ టు ములుగు నుంచి మేడారం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4 o'clock అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఆల్మోస్ట్ జర్నీ వచ్చి ఒక 4 hours దాకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ట్రాఫిక్ ఎలా ఉంది, హాలిడే సందర్భంగా జనాలు అయితే ఎక్కువగానే ఉంది అని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక చూద్దాము ఎట్లా ఉంది ఏంటి వాతావరణము. సో ఈసారి గద్దెలు అయితే దేవుని గద్దెలు చేంజ్ చేశారని చెప్పారు కదా, సో అవన్నీ మీకు చూపిస్తాను. కంప్లీట్గా లాస్ట్ దాకా చూడండి మన వీడియో. కంప్లీట్గా పల్లెటూరు వాతావరణం కేలి అయితే మనము వెళ్తున్నాం ఫ్రెండ్స్. చక్కగా ఉంది గ్రీనరీ గిట్లా. మేమైతే మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాము. నార్మల్గా ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో నుంచి టీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వరంగల్ టు ములుగుకు వెళ్ళే రూట్లో ఉన్నాము. కొద్దిగా చీకటి అయితే అయ్యింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఘట్టమ్మ తల్లి దేవాలయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఇంకా చీకటి అయింది అని దర్శించుకోవట్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. మనం ఈ ఘట్టమ్మ తల్లి దేవాలయం దాటగానే చాలా బ్యానర్స్ అయితే కనిపిస్తాయి కాంగ్రెస్ వాళ్ళవి. సో ఇక్కడి నుంచి అయితే మనకి పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది టోటల్గా. ఇక ఈ విలేజ్ దాటుడుతోనే మనకి ములుగు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ములుగుకి ఎంటర్ అయిపోవడంతోనే మనకి రోడ్ పైన లెఫ్ట్ సైడ్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక ములుగు విలేజ్ దాటగానే మనకి టోల్ ప్లాజా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 37 kilometers అయితే ఉంటుంది మనకి మేడారం. సో ఇంకా పసరా దగ్గరనైతే మనము లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి అయితే కంప్లీట్గా మనకి లైటింగ్ అనేది అయితే తక్కువగా ఉంది. ఇక ఆపోజిట్ నుంచి అయితే చాలా వెహికల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 days అయితే హాలిడేస్ ఉన్నాయి కదా. సో చాలా జనాలు అయితే మేడారం జాతరకు అయితే వెళ్ళారు. వాళ్ళు అందరూ ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు అనుకుంటా. సో అవుట్వర్డ్ వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడి నుంచి అయితే 2-way రోడ్ ఉంది, కానీ డ్రైవింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఆపోజిట్ నుంచి చాలా వెహికల్స్ అయితే ఎదురుగా వస్తున్నాయి. మళ్ళీ ఇదైతే నైట్ టైం కాబట్టి ఓవర్టేక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా అయితే మేము పసరా దగ్గర లెఫ్ట్ టర్నింగ్ చేసుకోవాలి, కానీ అక్కడ కమాన్ దగ్గర ఏమైంది అంటే పోలీస్ వాళ్ళు ఎలౌ చేయట్లేదు, స్ట్రేట్గా వెళ్ళిపోమని చెప్పారు. సో స్ట్రేట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టోటల్గా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలో నుంచి అయితే వెళ్తున్నాము. సో స్ట్రేట్గా వెళ్ళాక మళ్ళీ ఒక సర్కిల్ వస్తుందని చెప్పారు పోలీస్ వాళ్ళు అయితే. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్పారు. సో అదే విధంగా అయితే మేమైతే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము రేపు దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ రిటర్న్ వెహికల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉంటారు అనే కారణంతో ఈరోజే ఇప్పుడు తొందరగానే రీచ్ అవుతున్నాం కాబట్టి దర్శనము ఇవాళనే చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాము ఇప్పుడే కారులో. సో ఇక్కడ కనిపించే సర్కిల్ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి దాదాపు 10 kilometers ఉంటుంది. యాక్చువల్గా అయితే కొంచెం లేట్ ఈవినింగ్ రావడం వల్ల అంతగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. అదే ఇప్పుడు మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, చాలా రోడ్ అయితే జామ్ అయ్యే ఉంటుంది.
మేమైతే 25th నైట్ అయితే వెళ్తున్నాము దర్శనం కోసం. మళ్ళీ రేపు జంపన్న వాగులో స్నానం చేసి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంది మేడారం అయితే. సో విఐపి వాళ్ళకి వేరే పార్కింగ్ స్లాట్ అలాట్ చేశారు, నార్మల్ వాళ్ళకి కూడా వేరే స్లాట్ అలాట్ చేశారు. సో పోలీస్ వాళ్ళు అయితే మా వెహికల్ 2 కిలోమీటర్స్ ముందే ఆపేశారు. సో మేము కొంచెం బతిలాడాము పోలీస్ అన్నని. సో మా వెహికల్ అయితే అలౌ చేశారు. సో మేము డైరెక్ట్గా ఇంకా టెంపుల్ దగ్గర దాకా వెళ్ళాము వెహికల్లోనే. సో పక్కకి ఇంకా పార్క్ చేసుకొని దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. సో ఈ కనిపించేదే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లో ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టారు. ఆ వాటర్ ఫౌంటైన్ చుట్టూ గిరిజనుల బొమ్మలు అయితే పెట్టారు. సో ఆ పాతకాలంలో వాళ్ళు ఎలాగైతే పనులు చేశారో అవన్నీ మనకి కనిపిస్తాయి. అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్తో బొమ్మలు అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ. ఫస్ట్ అయితే ఇంకా మనం దర్శనంకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చి ఫొటోస్కి ఇలా దిగుదాము. ఈ కనిపించేదే మెయిన్ కమాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనము ఎంటర్ అయిపోవాలి. సో ఇదంతా న్యూలీ కన్స్ట్రక్షన్ చేశారు. మనకైతే ఇలాగ చుట్టూ కమాండ్స్ అయితే కనిపిస్తాయి. ఈ కమాండ్లోకి వన్స్ మనం ఎంటర్ అయిపోతే దేవుని గద్దెలు అయితే కనిపిస్తాయి. సో బాబా వాళ్ళు అయితే ఎత్తు బంగారంతో సమ్మక్క అయితే ఇంటి దగ్గర చేసుకున్నారు. సో కొంచెం బంగారం అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ సమ్మక్క తల్లికి సారక్క తల్లికి సమర్పిద్దాము అని తీసుకొని వచ్చారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కొద్దిగా జనాలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు 25th వల్ల సో ఇక్కడ గద్దెల దగ్గరికి దాకా మనల్ని వెళ్ళనిస్తున్నారు. అదే నార్మల్గా మనకి యాక్చువల్గా అయితే 28th to 31st వరకు అయితే జాతర అయితే జరుగుతుంది. కానీ ఆ టైంలో అయితే ఇక్కడ దాకా కూడా వెళ్ళనియరు. కానీ మనకి ఈరోజు మాత్రం చాలా దగ్గర దాకా వెళ్ళనిచ్చారు. అలాగే మేము మన సమ్మక్క సారలమ్మ తల్లిలని చూసి మొక్కులైతే అప్పచెప్పాము. మనకైతే ఈ టెంపుల్ కంప్లీట్గా ఓపెన్ ఏరియాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైన ఏ రూఫ్ టాప్ అయితే ఉండదు, ఇలాగ ఓపెన్గానే ఉంటుంది. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ టోటల్గా ఇలాగే ఓపెన్ ఉంటుంది. ఈసారి గుడిలో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు. టోటల్గా కంప్లీట్గా మనకి స్టోన్స్తోని కమాండ్స్ అయితే కనబడతాయి. ఆ కమాండ్స్ స్టోన్ పెద్ద పెద్ద బండ రాళ్ళతో చెక్కినట్టు కనబడతాయి. సో మళ్ళీ ఈ కమాండ్ల పైన ఏంటంటే గిరిజనులు ఆ కాలంలో ఎలా బతికారు ఏంటి వాళ్ళ చరిత్ర మొత్తము చెక్కారు. చాలా బాగా ఉంది. ఈ రోజైతే సమ్మక్క గద్దె దగ్గరికి, సారలమ్మ గద్దె దగ్గరికి, గోవిందరాజు గద్దె దగ్గరికి అయితే డైరెక్ట్గా అలౌ చేస్తున్నారు. మేమైతే మంచిగా ముట్టుకున్నాం కూడా. నేనైతే లాస్ట్ టైం 8 years బ్యాక్ అయితే వెళ్ళాను మేడారంకి. అప్పుడు నేను ఒక బ్యాంక్లో వర్క్ చేసేవాడిని. సో అక్కడ మేము మొబైల్ ATM పెట్టాము, అప్పుడు వెళ్ళాను. సో మళ్ళీ ఇప్పుడు 8 years తర్వాత వెళ్ళాను అనుకోకుండా. బావ వాళ్ళు రమ్మంటే అయితే వెళ్ళాను. సో అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇక టెంపుల్లో చాలా చక్కగా దర్శనం అయింది. ఇంకా బయటికి వచ్చేటప్పుడు చాలామంది కోడిని పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఎదురుకోడి మొక్కుతారంట చాలామంది. ఇక మాకైతే 20-25 minutes అయితే పట్టింది లోపల నుంచి బయటికి రావడానికి. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. మేమైతే చాలా భయపడ్డాము, చాలా జనాలు ఉంటారు కావచ్చు, ఎలాగ దర్శనం అవుతుంది ఏంటి అనేది. కానీ చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఏం తొక్కేస్లాట్ అయితే ఏం లేదు. చాలా రష్ కూడా అంటే నార్మల్గా అయితే ఉన్నారు. సో ఇంకా 28 to 31st అయితే ఇంకా చాలా జనాలు ఉంటారని ఇంకా మేమైతే ముందే దర్శనానికి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో అయితే మనకి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే బంగారం అని పిలుస్తారు బెల్లంని. ఇక్కడ మనకి per kg 100 rupees అయితే తీసుకుంటున్నారు గుడి దగ్గరనైతే. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము. ఇంకా జాతర కారణం వల్ల కొబ్బరికాయలు కూడా కొంచెం కాస్ట్లీ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ గుడి సరౌండింగ్స్లో ఇలాగ కోయదూరలు అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయాక అక్క అండ్ అత్తమ్మ వాళ్ళు అయితే లైట్గానైతే షాపింగ్ చేశారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అయితే చాలా చక్కగా అయితే అరేంజ్ చేశారు. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. డ్రింకింగ్ వాటర్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ,
అలాగే ఇక్కడ స్టాఫ్ వాళ్ళు కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడు సపోజ్ ఎవరికైనా ఏమన్నా అర్థం కాకుంటే కూడా గైడెన్స్ చాలా చక్కగా చేస్తున్నారు. టెంపుల్ సరౌండింగ్స్ మార్నింగ్ టైం కన్నా నైట్ టైం లైటింగ్తోనే అయితే చాలా చక్కగా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఇక దర్శనం అండ్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేమైతే ఈ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సర్కిల్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ దిగుదామని వచ్చేసాము. సో మేమైతే కొన్ని స్నాప్స్ అయితే దిగాము. ఈ సర్కిల్ చుట్టుపక్కల ఎలా ఉంది అంటే మనకి టోటల్గా అప్పటి కాలంలో గిరిజనులు ఏమేమి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఏంటి, అలాగే వాళ్ళ ఎలాగా బతికారు, ఎలాగా ఉండేవారు అనేది మనకి ఈ బొమ్మలను చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక లయన్ బొమ్మ కూడా పెట్టారు ఫ్రెండ్స్. సో లయన్ అంటే మా అందరికీ ఫేవరెట్. మా బావ కూడా లయన్ లాగా ఫీల్ అవుతారు మా ఫ్యామిలీ సర్కిల్లో. అందుకని మా బావని నిలబెట్టి ఒక వీడియో కూడా తీశాను. ఫ్రెండ్స్ మంచిగా సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మాకు 10 o'clock అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంతగా రషీ లేదు. జస్ట్ వితిన్ మనకి 20 minutesలో లోపల అన్ని దేవుని గద్దెలకి వెళ్ళి మొక్కులు అప్పజెప్పేశాము. అంత రషీ కూడా ఏం లేదు. చాలా చక్కగా అనిపించింది దర్శనం చేసుకున్నందుకు నాకైతే. అలాగే మనం టెంపుల్ ఈరోజు నైట్ అయితే మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరనే స్టే చేస్తున్నాము. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది అక్కడ కమాన్ అనేది, క్లియర్గా లేదనుకుంటాను. సో టెంపుల్ నుంచి ఇట్లా వితిన్ ఒక 100 feet డిస్టెన్స్లోనే ఈ రోడ్లో చాలా గుడారాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి. మనకి 600 to 1000 మధ్యలో వచ్చేస్తాయి. కొంచెం మనం బార్గెనింగ్ కూడా చేయాలి, రేట్స్ కొంచెం ఎక్కువ చెప్తారు. సో ఇక్కడ మనకి అలాగే రేపు మార్నింగ్ ఇక్కడనే మనం రేపు మార్నింగ్ దాకా ఇక్కడనే స్టే చేస్తున్నాము. ఏంటంటే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రూమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకైతే అరౌండ్ 500 రూపీస్కి అయితే ఈరోజు నైట్ స్టే చేయడానికి రూమ్ అయితే దొరికింది. సో ఇక్కడ లక్ష్మీ కిరాణం బ్యాక్ సైడ్లోనే ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా వస్తే మాత్రం స్టే చేయాలి అనుకుంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడికైతే దర్శనం మనం చేసుకుంటామో ఆ ఆపోజిట్ లైన్లోనే 100 feet డిస్టెన్స్లో లక్ష్మీ కిరాణం ఉంటుంది. ఇక్కడ అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్లో రూమ్స్ అయితే ఇస్తారు. మన సబ్స్క్రైబర్ అని కూడా చెప్పండి. సో మనం అయితే ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. పెట్టు. సో ఫ్రెండ్స్ మనకి ఇదే రూమ్ ఏరియా అయితే. సో ఇక్కడ ఓపెన్ టెంట్స్ కూడా ఉంటాయి, అలాగే రూమ్ టైప్స్ కూడా ఉంటాయి. సో కార్ పార్కింగ్కి కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. చాలా చక్కగా రిసీవింగ్ అయితే చేసుకున్నారు ఇక్కడ. ఒకసారి రూమ్ లోపలికి కూడా వెళ్ళిపోదాము. సో మనకి ఇది రూమ్ వచ్చి ఇలాగా ఉంటుంది టోటల్గా. సో ట్యూబ్ లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, అలాగే మనకి పవర్ సాకెట్ కూడా ఉంది. సో మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ అయినా మొబైల్ ఛార్జింగ్ అన్నీ పెట్టుకోవచ్చు. ఏం డోకా అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు మనం ఏంటంటే జంపన్న వాగులో స్నానం చేసి కోడిని కోసుకొని మనము చెట్లలోనే వండుకొని తినేసి రేపటి వ్లాగ్లో చూపిస్తాను మీకు. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.